గెట్ మీ కప్ ఆఫ్ కాఫీ. ఎస్ సార్. 2 కప్పులు. అటు చూడు, ఆవిడ తమ్ముడు. ఎవరాలు? నన్ను రెచ్చగొట్టు. ఆవిడెవరో తెలియదని ఇంకోసారా మావు ఇవాళ ప్రాణాలతో ఇంటికి ఇచ్చాను. ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకున్నావా లేదా? కాఫీ తాగు. కాఫీ చాలా ఫస్ట్గా ఉంది కదా. ఇప్పుడు చెప్పు. చెప్పాలి. దుర్మార్గుడా, నీకేం తెలియదా? నాకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు చెప్పదలుచుకుంటే చెప్పు. నువ్వు సామాన్యుడివి కాదు. అవును. మనుషుల రక్తం తాగే రాక్షసుడు. అవును. కానీ ఇప్పుడు నీ బ్రతుకంతా నా చేతుల్లో ఉంది. ఓహో, ఎలా? ఒక భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు నేను అరెస్ట్ చేసి జైల్లో తోయించగలను. అందుకు ఆవిడ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు గనకే నువ్వు బ్రతికిపోయావు. ఆవిడ ఉత్తమరాలు గనకే నీకోసం ఇంత దూరం వచ్చింది. నీచుడు, ఆవిడ నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను క్షమించను. నీ జీవితం నాశనం చేస్తాను. నువ్వు నీచుడవని, గొంతులు కోసి పచ్చి రక్తం తాగే దుర్మార్గుడవని నీ చిన్న భార్యతో చెబుతాను. నీకు ఆ శ్రమక్కర్లేదు. ఆవిడికి ఆ విషయం తెలుసు. నీకు ఇదివరకే పెళ్లి ఉందని కూడా తెలుసా? ఏమో, ఆ విషయం నేను ఎప్పుడు అడగను. నువ్వు చెప్పలేదా? నువ్వు ఒట్టి అమాయకుల్లా ఉన్నావు. గొర్రెని అడిగే వాళ్ళైనా గొంతుకు వస్తారా? నవ్వుతున్నా. మరేం చేయమంటావు? ఇంతకీ వచ్చిన పని ఏమిటో చెప్పు. చెప్పవలసింది నువ్వా నేనా? ఊరు పేరు కూడా మార్చి చెప్పి నా అక్కను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అవునా? ఆవిడ గర్భవతి కాగానే కంటికి కనిపించకుండా మాయమయ్యా. ఆ అపనింత భరించలేక ఆవిడ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. కూతురు పోయిందన్న దుఃఖం మా నాన్న పిచ్చికి దేశాల మీద పోయాడు. ఈ 4 ఏళ్ల నుంచి మా అక్క కోసం వెతికి వెతికి ఇప్పుడు తెలుసుకున్నాను. ఆమె ఇప్పుడు కొడుకును పెట్టుకుని ఒక పూరి గుడిసెలు ఒక పూట తిని ఒక పూట తినక పస్తులతో మనమలా మారిపోతుంది. నీకు కావలసింది ఏమిటి? నువ్వింత ఐశ్వర్యంలో తులతూగుతూ ఆవిడని పస్తులతో మారబట్టావా? నువ్వు చేసిన అధ్యాయానికి కుమిలి కుమిలి ఏడుస్తూ. ఆవేశపడకు, మాటలతో ఆయన బాధ పెట్టకు. నా కర్మకి నేను అనుభవిస్తాను. కానీ నేను చేసిన పాపానికి నా బిడ్డ అనుభవిస్తున్నాడే అని నా బాధ. నాకు తినడానికి ఉన్నా లేకపోయినా ఏ దిగులు లేదు. నాకేమీ ఇవ్వక్కర్లేదు. బాబు పసివాడు, భవిష్యత్తు గలవాడు. వాడి చదువుకి తిండికి నెలకి ఒక్క 50 రూపాయలు ఏర్పాటు చేయండి. ఇంతకు మించి నేనే ఐశ్వర్యము కోరను. నా మాంగళ్యమే నా ఐశ్వర్యం. పుట్టుడి పసుపు కుంకుమతో ముత్తైదుగా మరణించాలని భగవంతుడిని ప్రతి క్షణం ప్రార్థిస్తున్నాను. అలాగే. మీ ఇల్లాలిగా మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే. మీకు అభ్యంతరం లేకపోతే ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి బాబుని చూసి వెళ్ళండి. వాడికి ఇప్పుడిప్పుడే ఊహ వస్తుంది. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని అడిగితే
ఏం చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను. మళ్ళీ మళ్ళీ అడగకుండా ఒక్కసారి మీ నాన్న చచ్చాడని చెప్పు. నువ్వు మనిషివా పొసవా? తోడబుట్టిన వాడు దీవించే దీవెని ఇదేనా? పసుపు కుంకుమ కరువైన ఆడది చచ్చిన దానితో సమానరా? పుట్టింటి వాళ్ళు ఆడపడుచుకి కట్టి పంపవలసింది నగలు, నాణ్యాలు, ఐశ్వర్యము, ఆస్తిపాస్తులు కాదు. 10 జన్మలకు సరిపడా పసుపు కుంకుమ 10 కాలాల పాటు సౌభాగ్యవతిగా వర్ధిల్లమని ఆశీర్వాదం. అక్క, నన్ను క్షమించక్క. ఆ విషయంలో నోరు జారనేశాను. వెళ్ళండి. ప్రతి నెల మీ ఇంటికి డబ్బు వస్తుంది. కమల, నిద్ర పట్టలేదా? జీవితంలో మీరు ప్రవేశించాక నిద్ర కూడానా? కమల, మీకే గోపాలకృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా గోపికలు ప్రత్యక్షం అవుతారు. కమల, ఏ నేనేం అసూయ పట్టం లేదులేండి. నా ఆనందం మరొకరు పంచుకుంటున్నారని ఏడవటం లేదులేండి. కమల, ఎందుకు నన్ను ఇలా పొడుచుకు తింటావు? నా బాధ నీకు అర్థం కాదు. అదిగో ఆ మాట అనొద్దు. మీరు నన్ను కొట్టండి, తిట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు హింసించండి, కానీ బాధపడుతున్నట్టు మాత్రం నటించొద్దు. కమల, ఆడదాన్ని మీరు చూసినంత నీచంగా ఇంకెవరో చూడరు. ఎక్కడికి నాకెలా తెలుస్తుంది?